ఫెడరల్ ఫ్రంట్ కోసం అనుకుంటున్నారా? ఏపీలో ఫెడరల్ లేదు, పాడు లేదు, పత్తికట్లేదు. ఒక్కొక్క తూరు ఒక్కొక్క తూరు ఒక్కొక్క పెద్ద మనిషికి అకారణమైనటువంటి కోపము తాపము వస్తుంది. దాంట్లో ఈర్ష్యా ద్వేషాలతో కావచ్చు, స్వలాభంతో కావచ్చు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఆ పాత్ర వహిస్తున్నాడు, మంచిదే, పంపించండి, తప్పేముంది. ఈ దేశంలో ఎవడైనా ఎక్కడైనా పోయి ఆయన బుద్ధి ఇక్కడున్నంత వాక్ స్వాతంత్రం వేరే ఎక్కడా లేదు కాబట్టి మాట్లాడతారు. వాళ్ళ అక్కసంతా తీర్చుకుంటారు. వాళ్ళకి తెలిసింది తెలియంది ఇంత బురద తీసుకొచ్చి తెలంగాణ నుంచి వచ్చి చల్లిపోతారు. చల్లని అంటే మాకు శక్తి ఉంది కదా, కృష్ణా నది ఇక్కడే ఉంది, బాగా కడుక్కుంటాం. మాకేం గారు ఆరోపణలు చేశారు, వెనక దుష్ప్రచారం చేస్తున్న వెనక టీడీపీ నాకు ఆ అమ్మ కూతురుతో సమానం. నేను ఆ అమ్మాయిని గురించి ఎక్కడ తప్పు మాట్లాడను కూడా మాట్లాడు. నేను ఆ అమ్మాయిని అభినందించా, ఆ కుటుంబాన్ని అభినందించా. ఎప్పుడో 20 సంవత్సరాల దగ్గర కాలం క్రితమే ఆమె కులాంతర వివాహం చేసుకుంది. అప్రిషియేట్ చేస్తున్నా. ఈవెన్ రాజారెడ్డి గారు కూడా ఆ విషయంలో 1 దశాబ్దం క్రితమే కులాంతర వివాహాలు జరిపించారు. నేను వాళ్ళు కులాంతర వివాహాలు జరిపించిన దానికి ఆక్షేపణ కాదు. పెద్ద మనిషి కులం అంటున్నావు కదా నాయన, ఇది ఏందిరా ఇది? ఆ రోజు నువ్వు ఎందుకు ఆక్షేపించలేదు? ఇవాళ ఎందుకు వచ్చింది నీకు? ఆయన్ని క్వశ్చన్ చేయటమే తప్ప ఆ కుటుంబాన్ని కానీ ఆ అమ్మాయిని కానీ, అమ్మాయి నా కూతురుతో సమానమయ్యా, ఎట్లా ఆక్షేపిస్తా అమ్మాయిని? నో, ఐఎమ్ అప్రిషియేటింగ్ రాజశేఖర్ ఆల్సో. ఎప్పుడో జరిగిపోయింది. నేను మా వాడిని అంటున్న కులం ఈ అబ్బా కులం అంటావు కదా, ఎందుకురా ఇవన్నీ మీరేమో చేయొచ్చు. ఓటు కట్టుకోసేలుగా కులమా అంతవరకే. కానీ క్షమాపణ ఏ పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి గౌరవానికి తక్కువ చేస్తే నాది పాపం. ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్. సార్, రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డిని, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని చూడొచ్చా తెలుగుదేశం వాళ్ళు? ఏటిపోతారు మీ ఇద్దరు ఏటిపోతారు. మీ పిల్లలు పవన్ అండ్ ఏమైనారు వాళ్ళు? మీరుంటారా? వాళ్ళే ఉండేది, వాళ్ళే ఉండాలని మా కోరిక. చెప్పారా సీఎం గారికి? చెప్పలే. మీ ఇద్దరు పండగ పూట వచ్చారు అని అంటే ఏదో విశేషం ఉంది అని. ఈ రోజు మటుకు కాదు, బై మిస్టేక్ లో ఈ రోజు ఉంటాడని వచ్చాం, అంతేగాని లేదు. డిస్టర్బ్ చేయాలి ఏమి లేదు. జనరల్ రాజకీయాలు తప్ప స్పెసిఫిక్ గా ఒక కథ, ఒక మంచి పవన్ అస్మిత్ రెడ్డిని ఇద్దరిని చూడబోతున్నారే. నిలబడతారే, వాళ్ళు గెలుస్తారే అంటే మళ్ళీ చూడబోతారు, నిలబడతారు. అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు, దానిలో భాగంగా ఈ పరిణామాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఆయన ఇచ్చే గిఫ్ట్ స్వీకరించాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి స్వీకరిస్తారు.